అందరికీ నమస్తే. సంక్రాంతి ఒడిసినట్టేనా? ఇంకేమన్నా అడుగుబడుగు ఉందానులా? హెడ్లైన్ చూడంగానే పండుగ ముచ్చట్లు కడమ వార్తలన్నీ చెప్పుకుందాం. చలో కానీ మరి పక్క మళ్ళీ గెలుస్తామన్న సీఎం, ఆదిలాబాద్ డెవలప్మెంట్ కు సాయం. ఆ ముగ్గురుపై తీర్పుకు 2 వారాలు. వీళ్ళు పార్టీ మారినట్టు లేవట సాక్ష్యాలు. కనుమనాడు తినాల్సిందే మటన్, అందుకే దుక్నాల ముంగట లైన్. పొద్దుగాల బెలూన్ల ఫ్లయింగ్, రాత్రికి జోరున్న డ్రోన్ల రేసింగ్. ట్రంప్ సార్కు నోబుల్ శాంతి ప్రైజ్, యుద్ధానికి కాలు దువ్వుడే సర్ప్రైజ్. చల్లగా ఏసీ ఆఫీస్లో కూకొని ఆఫీసర్లకు ఆర్డర్ వేయగానే కాదు కదా, పబ్లిక్లకు పోవాలి, పనులు అరుచుకోవాలి, ప్రతిపక్షం లీడర్లు చెప్పింది నాలే. అప్పుడే కదా ఏలుబడి మంచిగా నడిచేది, అందరు అక్కెర్లు తీరేటి. సీఎం రేవంత్ రెడ్డి సారు గదే కార్యం పెట్టుకుండు. మళ్ళా ఫస్ట్ ఆదిలాబాద్ జిల్లాకెంచి చాలు చేసిండు. చూద్దాం పాండ్రి మరి ఎట్లా నడిచిందో. రైట్, ఇట్లా కట్టుకోతంగానే నీళ్లు దుంకినాయి. ఆదిలాబాద్ జిల్లాలో చెనాకా కొరాట పంప్ హౌస్ చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఆడికెళ్ళి ఈడికొచ్చి గోదారమ్మకు సారె సమర్పించి పూజలు చేసిండ్రు అందరు కలిసి. 50,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో పనులు మొదలు పెడితే వీళ్ళు వచ్చి ఒడిపిచ్చిర్రు. ఇదైనాక నిర్మల్ జిల్లా పొన్కల్లా సదర్మట్ బ్యారేజీని సురువు చేసిండు. ఆడ ఈడ మంచిగా చూడు, బీజేపీ లోకల్ ఎంపీ ఎమ్మెల్యేలు వచ్చిర్రు బాజాప్తా. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా జరసేపు ఉండిపోయిర్రు. సర్కార్ ప్రోగ్రాం కాబట్టి పద్ధతి ప్రకారం గవర్నమెంట్ పిలిచింది, వాళ్ళు సరే అని వచ్చిండ్రు. అటెన్క ప్రజాపాలన ప్రగతి బాట పేరు మీద నిర్మల్లో మీటింగు. కమలం పార్టీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సార్ నియోజకవర్గానికి కావాల్సిన పనులు పైసల గురించి అడిగితే ప్రతొక్కటి సాంక్షన్ చేస్తామన్నాడు సీఎం సారు. బాసర యూనివర్సిటీని మంజూరు చేయాల్సిందిగా, బాసర ట్రిపుల్ యూనివర్సిటీని ప్రారంభించుకుందాం. నిర్మల్కి ఒక స్టేడియం ని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని మంజూరు ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ఆఫీసు నిర్మల్ నడిబొడ్డులో నిర్మాణం చేసుకుంటే అందరికీ సౌలభ్యం ఉంటుందని తప్పకుండా మీకు ఏటీసీని ఇస్తాం. అదే విధంగా స్టేడియం గురించి, కొత్త కలెక్టరేట్ కార్యాలయం గురించి. ఎలక్షన్లప్పుడు రాజకీయాలు, తతిమ్మప్పుడు డెవలప్మెంటే మాకు ముఖ్యం అనుకొచ్చిండు. ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సు తీసుకొచ్చి విమానాలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దేశానికి ప్రధానమంత్రి అనుమతిస్తేనే ఎయిర్పోర్ట్ వస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో డిజైన్లు మార్చి కాళేశ్వరం కడితే తెరలైంది, మేము ఆదిలాబాద్ కు నీళ్లు వచ్చే ఉపాయం చేస్తామన్నాడు రేవంత్ రెడ్డి సారు. తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టాల్సిందే, కట్టి తీరవలసిందే. మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే, అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది. ఊకుకే ఢిల్లీకి ఎందుకు పోతుండు, సెంట్రల్ ఎందుకు గెలుస్తుండు అనేటోళ్ళకి గిట్ల సమాధానం చెప్పిండు. నేను పైరవీల కోసం పోను, పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు. ఇవాళ వరంగల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇవాళ మనకు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మంజూరు చేస్తామని చెప్పిండ్రు. ఇవన్నీ మనం అడగకుండా వస్తాయా? ఏ పథకం పెట్టినా, ఏ పని చేయబోయినా కారోళ్ళు మా కాళ్ళల్లో కట్ట పెడతారని మళ్ళీ పరికరమైండు నిర్మల్ మీటింగ్ లా. దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తే శుక్రాచార్యుడి సూచనతోని మారీచుడు సుబాహుడు వచ్చి ఆ యాగాలను యజ్ఞాలను భగ్నం చేసేటోళ్ళు. లాస్ట్కి ఏమైందే, రాముడి చేతులు సచ్చింది. ఇవాళ కూడా శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉండు, ఓ మారీచుడు ఓ సుబాహుడు అసెంబ్లీకి వచ్చి అడ్డం పడుతున్నారు బావా బామ్మార్దుల ముసుగులో. చెప్పునే మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి, పైసకు ఆశపడొద్దు, పనిచేసేటోళ్ళనే గెలిపియాలని కోరిండు. పెట్టిన పథకాలు, నడుస్తున్న పనులు ప్రతొక్కటి చెప్పి ఆఖరిలో గీ మాట అన్నాడు సీఎం సారు. ఓడిపోయిన వాళ్ళ గురించి, పడిపోయిన వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలే, నిర్ణయం తీసుకున్నా. ఒక్క ఏటుకు పోయాడ వండుకున్నారు. వెనకటికి టైసన్ నాకౌట్ కొట్టిండు కదా, ఒక్క దెబ్బకి అన్నీ అయిపోయినట్టు. అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు మనం పని చేయాలి. మీ మనసు గెలుస్తాం, రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాం. 2034 వరకు మన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం. ఈడికెళ్ళి హైదరాబాద్ వచ్చి గ్రూప్ 3లో జాబులు కొట్టిన వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్లు పంచిండు. చేరంగానే గరంగా ఉంటామంట, కొంతకాలం అయిన తర్వాత నరం, ఆ తర్వాత బేషరం. 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ, దేశ ఆర్థిక వ్యవస్థలో 10% తెలంగాణ రాష్ట్రం నుంచి అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.
పండుగకు ఏం వండుకుర్రుల్లా? మీరు మటనా చికెనా లేకుంటే రెండా? అంచుకు చేపలు కూడానా? సిటీలా దుక్నాల కాడికి పోవాల్సిందే కానీ ఊర్ల పొంట యాటగొని మంచిగా పోగులేసుకున్నారు శాన మట్టుకు. హౌ మరి సంక్రాంతి అంటేనే తినుడు తాగుడు అన్నీ నడుస్తాయాయే. ఇవాళ కూడా ఏ షాప్ ముంగట చూసినా గిది కథ. యాటకూర తినాలంటే యాస్ట్ అనుకోకుండా నిలబడాల్సిందే. మరి ఎంత పెద్ద లైన్ ఉందో చూడుండ్రి. హైదరాబాద్ పంజాగుట్టాల ఇదో మటన్ దుక్నం. మబ్బుల సందే ఊరుకొచ్చిండ్రు కూర కోసం. యాటలు పోతం పెట్టుడు, అడిగినంత కొట్టిచ్చుడు. మటన్, తలకాయ, బోటి, కాళ్ళు, కార్జాలు ఏదంటే అది. కనుమ కాబట్టి డెఫినెట్లీ మనకు ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు స్పెషల్గా మటన్ అనేది తీసుకుంటారు. కనుమ సందర్భంగా ఫ్యామిలీ మొత్తం బిర్యానీ వండుకొని ఇవాళ హ్యాపీగా తిందామని వచ్చాను. మటన్కి రేట్లు 1000 అలానే ఉన్నాయి. బట్ మా డాడీ వచ్చినాడు తీసుకోవడానికి. లైన్ చూసి భయపడి వెళ్ళిపోయి మళ్ళీ నేను వచ్చాను. ఇక ఫిష్ ఆల్రెడీ తెచ్చుకున్నాము, మటన్ చికెన్ కోసం వచ్చినాం. రేట్స్ 1000 రూపాయలు కిలో మటన్. కొందరు సంక్రాంతి నాడు కాకుండా కనుమ నాడు తింటారు. నిన్న బేస్తారం అట్లా కొందరికి నడవది. పండుగ తెల్లారి బిడ్డని దొలకవోను అల్లుడొచ్చిండనో, నిన్న జాలలేదనో, అడుగు పొడుగు మళ్ళీ తెయ్యాలనో మటన్ సెంటర్ల కాడ, చికెన్ దుకాణాల కాడ గిట్ల లైన్ కట్టిండ్రన్నట్టు. ఇవాళ కనుమ ప్లస్ నా బర్త్డే అనమాట. అందుకోసము సంక్రాంతి అంటే కనుమ పండగకు అందరు నాన్ వెజ్ తీసుకుంటారు కదా. అర్ధ మటన్ తీసుకెళ్తాను, 100 రూపాయలు చికెన్ తీసుకెళ్తాను. కనుమ కాబట్టి పండుగ కర్రీ పండుగ స్పెషల్ కాబట్టి అక్క వాళ్ళ ఇంటికి మటన్ తీసుకొని వెళ్తాను. ఇక్కడ మటన్ కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఇక చూస్తేనేమో 1/2 అవర్ 35 మినిట్స్ అవుతుంది లైన్. చాలా లైన్ ఉంది. ఇక తక్కువ పావు కిలో మటన్ కావాలన్నా లైన్లో నిలబడాల్సిందే, కిలో కావాలన్నా ఇంకా లైన్లో నిలబడాల్సిందే. మటన్ తీసుకుంటున్నాను, కీమా తీసుకుంటున్నాను, 2 తీసుకుంటాను. మందుగిన గిరాకీ బగ్గనే ఉందుల్లో. కాటన్లు పట్టుకపోయిన్రు. పండుగలంటేనే సుక్క ముక్క మళ్ళా. నువ్వు చూస్తుండ్రా, ఉప ఎన్నికలు గ్యారంటీ. 1 కాదు 2 కాదు 10 నియోజకవర్గాల్లో. ఆటికెళ్ళిటి పోతే ఉత్తగానే ఉంటుందా? మళ్ళా రూల్స్ సెక్షన్లు అస్సలు ఒప్పుకోవు. ఓట్ల జాతర వచ్చానంటే తగ్గఫర్ ఉంటుంది పక్క అని ఓ చిన్నగా నడసలే ప్రచారం. ఇక గులాబీ పార్టీలను మందలిస్తే చాలు ఉప ఎన్నికలు వస్తాయని ఒకటే డైలాగులు దంచుడు. కానీ రూల్స్ ఏమో గిట్లున్నాయి మరి. గా 3 ఎమ్మెల్యేల పిటిషన్ల మీద 2 వారాల్లో ఏదో ఒకటి తేల్చాలని మళ్ళోపారి చెప్పింది దేశం పెద్ద కోర్టు. అంటే నెల ఆఖరి దానికనే ఛాన్సు. తతిమ్మ 7 లెక్క తేలింది మరి. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సారు, చేవెళ్ళ ఎమ్మెల్యే కాళే యాదయ్య సారు కాంగ్రెస్ లకు వచ్చినట్టు కరెక్ట్ సాక్ష్యాలు లేవు కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కిందే లెక్క అని స్పీకర్ సార్ తీర్పిచ్చిండు పండుగ పూట. మా కారు గుర్తు మీద గెలిచి అధికార పార్టీలకు పోయిండ్రు, వాళ్ళని పదవులకెళ్లి తీసేయాలని బీఆర్ఎస్ పార్టీలు వేసిన పిటిషన్లు కొట్టేసిండు. ఈ లెక్కల 10 మంది ఎమ్మెల్యేలుంటే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సార్లు గెలిచిన పార్టీలనే ఉన్నారని మొన్న తీర్పు వస్తే ఇయాలి ఇళ్ల మీద. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ్ నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సార్ల మీద వేసిన పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి. అయితే దానం సార్ కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా నిలబడ్డాడు కాబట్టి అల్లకెళ్ళి ఇళ్ళకి వచ్చినట్టు గట్టి సాక్ష్యం దొరికినట్టే. సార్ రాజీనామా చేసులో స్పీకర్ సారే పదవులకెళ్ళి తీసేసులో గ్యారంటీ అంటారు. మరి వీళ్ళంతా సీఎం గారిని ఎందుకు కలిసిరట అంటే నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం అట. లేలే పక్కా జంప్ అయ్యారని కారోళ్ళు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కొట్లాడితే ఏదో ఒకటి తెలుసుమని స్పీకర్ సార్ ఆర్డర్ వస్తే 2 దిక్కుల వాదనలేని గీ తీర్పులు ఇచ్చిండు. మేము మళ్ళా కోర్టుకు పోతామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు కాబట్టి ఆడేమవుతుందో గానీ తెలంగాణ వచ్చినాక 50 మంది ఎమ్మెల్యేల దాకా పార్టీలు మారినా ఒక్కల పదవి కూడా పోలే మరి. మొగుల్ మీదకి డ్రోన్ పంపి వీడియోలు తీస్తే ఎట్లుంటది? అంతెత్తుకెళ్ళి పట్నం అందాలు చూస్తుంటే ఫిదా కావాల్సిందే. మంచిగా సోషల్ మీడియాలో పెట్టుకుంటారు, వాట్సాప్లో షేరింగ్ చేస్తారు, స్టేటస్లో పెట్టుకుంటారు. దినాం చూసేటి అయినా మీదికెళ్ళి చూస్తే ఇంకింత కొత్తగా అనిపిస్తాయి. ఎవరో దించినాయి కాదు, మనం కూడా మీదికి పోయి మన ఫోన్లో దించుకునే ఛాన్స్ వచ్చింది మళ్ళా. వరెవ్వా సీన్ అదిరిందిలే. సూరన్ అప్పుడే గూట్లకెళ్ళి బయటకు వస్తుంటే బిల్డింగ్ల సాట్కెళ్ళి గాలి బుగ్గలు ఇట్టొస్తున్నాయి. ఎరైటీ పతంగులేమో అనుకునేరు. హాట్ ఎయిర్ బెలూన్స్
కిందున్న గీ బుట్టల మనుషులు కూసొని పోతాండ్రు మళ్ళా. ఏడ్నో కాదు, మన హైదరాబాద్లనే గోల్కొండ కోటకాడ గోల్ఫ్ క్లబ్ కెళ్లి టూరిజం మంత్రి జూపల్లి సార్ చాల్ చేసి గంటన్నర సేపు 13 కిలోమీటర్లు మొగుల్ మీద తిరుక్కుంటా హైదరాబాద్ అందాలు చూసొచ్చిండుల్లా. పట్నానికి టూరిజం పెంచుతానికి, జాబులు ఇస్తానికి గీ కార్యం పెట్టిండ్రట. ఒక్కొక్క హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర సుమారుగా 5 నుంచి 10 మంది పనిచేస్తూ ఉంటారు. ఈవెన్ పైలట్స్ కూడా భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ అవకాశం వస్తుంది. గాలి మోటార్ కున్నట్టే దీనికి గిన ఓ పైలట్ ఉంటాడు. గ్యాస్ సిలిండరే ఇంజను. అగ్గి పెట్టంగానే గాలి ఒడుపుతోటి మీదికి లేస్తది. చిన్నదైతే 2 పెద్దదైతే 24 మందిని మోసుకపోతుందట. గీ యాప్ లా టికెట్లు బుక్ చేసుకున్నోళ్ళు పొద్దుగాలనే ఓ రౌండ్ వేసి వచ్చిండ్రు బిందాస్ గా. టికెట్ ఒక్కరికి 2600. మేము గోల్కొండ ఫోర్ట్ కొంచెం చూసాము, కుతుబ్ షాహీ టూమ్స్ కనిపించాయి. అన్ని పిల్లలు బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. బాగుంది, ఈ బిల్డింగ్స్ అవి అన్ని కనిపించాయి. ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్, సో వి థాట్ విల్ get that experience. She was excited. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము, సో చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్. గోల్ఫ్ క్లబ్ కాడ ఎగిరి నార్సింగి, మణికొండ, పుప్పాలగూడ ఏరియాలల్లా గిట్ల కనబడే వరకు పబ్లిక్ పరిశాన్ అయినరు. సినిమా షూటింగ్ కావచ్చు అనుకున్నట మొదలు ఫోన్లల్లో వీడియోలు తీసుకుంటా మురిసిండ్రు. చిన్నగా ఎగురుకుంటా గండిపేట కాడ కిందికి దిగినాయి చిన్నగా. 10 kilometers and around 2600 feet above. బెలూన్ ఉంటే ఒకటిగా ఈ బెలూన్స్ అయితే కనిపించినాయి. ఇక బెలూన్స్ అనిపించినాయని పార్క్ దగ్గర వచ్చినాం. మన కాడ హాట్ ఎయిర్ బెలూన్స్ ఫెస్టివల్ పెట్టుడు ఇదే తొలుత. రేపు గిన నడుస్తది. ఈ గిటు చూడుండ్రి, గచ్చిబౌలి స్టేడియం లా డ్రోన్ల రేసింగ్ మస్త్ అనిపించింది. అరే ఏ మాయరా, ఒక్క గేటుకు తాళం లేదు, ఒక్క ఇంటికి తాళం లేదు. ఎప్పుడు ఇండ్లలోనే ఉంటారు. వీళ్ళకేం పని ఉండదా? ఓ 2 రోజులు అట్లా పోతే ఏమాయే? 100 ఇండ్లుండే కాలనీలా 1-2 ఇండ్లల్లో మనుషులు లేకుంటే మనకేం పర్తలు పడతాయి అని మస్తు నారాజు అయినట్టున్నారబ్బా. ఎప్పుడెప్పుడా అని ఏటింగ్ చేసి సందు చూసుకొని గిట్ల పనితనం చూపించిండ్రు. పండుగ మురిపంల పబ్లిక్, ఇండ్లుడ్చే కార్యంలో దొంగలు. సిటీ శివారు చెంగిచెర్లలా ఒక్కనాడే 8 ఇండ్లు లూటి చేసిండ్రంటే చూడుర్రిగా. అగో గేట్లు దుంకి యువతలకొస్తున్నారు. వచ్చింది ముగ్గురే గాని గట్టిగానే కష్టపడ్డారుల్లో. దొరికితే ఉరుకుతానికి కాళ్లకు బూట్లు, సలివెట్టకుండా బందోబస్తు గరం కోట్లు. ఈ ఇల్లు అయిపోగానే ఇంకో ఇంటికి ఇడా గేటుకు తాళం లేదని అటు గల్లీలకు పోయిండ్రు. తెల్లం జామ్న 2 తర్వాత డ్యూటీలకెక్కి దొరికినట్టు దోసుకుపోయిండ్రు. మా ఇంట్లో 50 తులాల వెండి, 2 గ్రాముల బంగారం ఉండే. తాళాలన్నీ పొలగొట్టి అట్లనే ఒక మొబైల్, 4000 క్యాష్ ఉండే, అది కూడా తీసేసి చెట్ల మందు కొడతామని చెప్పేసి తిరిగిన తర్వాత ఇదంతా అయిందని చెప్పేసి అంటున్నారు. కాదన్నట్టు చెట్ల మందు కొడతామని కాలనీకొచ్చి ఏడేడ ఇండ్లకు తాళాలు వేసున్నాయో చూసి రాత్రికొచ్చి దోషిండ్రు. ఒకటే ఏరియాల గిన్ని ఇండ్లల్లా దొంగతనాలు అయ్యే వరకు డీసీపీ సారు పోలీసులను ఎంటేసుకొని ఇల్లు తిరిగి వివరాలు రాసుకుండు. ఒక 30 తులాస్ గోల్డ్, 8 kg సిల్వర్ అండ్ అరౌండ్ 2 lakhs క్యాష్ పోయినట్టుగా ఇన్మేట్స్ చెప్తున్నారు. వీళ్ళంతా ఊర్లకు పోయింది చూసి రాత్రి డ్యూటీలకు ఎక్కిర్రన్నట్టు. ఏడికెళ్ళి మోపైండ్రా నాయన. పండుగ పూట తుర్తి లేకుంటే ఏసి పాడైతిరి. మేడారం కాడ చూడాలే జాతర అప్పుడే చాలైందా అనిపిస్తుందిలా. శీతం పోయొస్తున్నారు. గద్దెల కాడ భక్తులే, అటు క్యూ లైన్ల భక్తులే. ఇక తొవ్వ మీద కిలోమీటర్ల కమానం బండ్లతోటి ట్రాఫిక్ జాము. ఇప్పుడే ఇట్లుంటే ఇక జాతర యాళ్ళ ఇంకెట్లుంటదో. ఈ ఐతారం సీఎం సారే పోతాండు. ఆడనే క్యాబినెట్ మీటింగ్ పెట్టి డెవలప్మెంట్ పనులు అరుచుకుంటాడట. గా ముచ్చటప్పుడు చెప్పుకుందాం గాని ఇప్పుడైతే గీ జాతర పోదాం పాండ్రి. మంచిగా చూడుర్రి, ఎవ్వల నెత్తిల చూసినా గుమ్మడికాయలే. స్వామికి ఇవే ఇష్టమట. మరి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి జాతర జోరుగా నడుస్తాందుల్లా. అంతటా కొబ్బరికాయలు కొడితే ఈడ గుమ్మడికాయలు సమర్పిస్తారు. ఇట్లయితే దోషాలు, గండాలు పాశిపోతాయని భక్తుల నమ్మిక. సుమారు 4-5 లారీల గుమ్మడికాయలు సమర్పిస్తారు. ఈ రోజు స్వామివారికి నివేదన కూడా అదే పెడతారు. గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ రసంతో కూడుకున్నటువంటి పదార్థాన్ని నివేదిస్తారు. కోరిన కోరికలు నెరవేరని కోరమిసం పెడతారు. గండాలు చూడడం కోసం గండాదీపం పెడతారు. కోడె మొక్కు అనేటువంటి స్వామివారికి చాలా మహిమాన్వితం. వేములవాడ ఇక్కడే కోరమీసాలు సమర్పిస్తున్నారు. కోడె మొక్కులు తీర్చుకుంటున్నారు. కోరమీసాలు వేసినాము. ఈయన పెళ్లికి మొక్కాము.
బాషింగాలు వేస్తామని అనుకున్న కోరిక నెరవేరింది. బాషింగాలు కూడా వేసాము. కోడలు కడతారు, చావ తీస్తారు, దేవుని మొక్కులు తన ఆచారం ప్రకారం మనకి ఏ మొక్కుబడులు చెల్లించుకుంటాం. ఇక మా అత్త మామ చిన్న ఉన్నప్పటి నుంచి చెల్లు మా మనని కూడా అట్లనే ఇస్తున్నాం. ఎల్లుండి దానిక నడుస్తది జాతర. కాయుషున్నోళ్ళు వైరాన్రి మరి. ఇక రాత్రి పూట చూడుర్రి రంగురంగుల లైట్లతోటి కొత్తకొండ ఎట్లా ఎలిగిపోతాందో. వారెవ్వా లీడర్ అంటే లీడర్ అబ్బా. పండుగ లేదు, పబ్బం లేదు, పబ్లిక్ తిప్పలుందని తెలిస్తే చాలు ఉరుకుడే ఉరుకుడు. అనుభవం లేని పనైనా బరాబర్ దిగిండు, జనం కోసం బాగా చెప్తా కొట్లాడిండు. ఇంకా ఊరిచ్చుడొద్దు, గా సార్కాడికి మనం కూడా పోదాం చలో. ఆవ్ కామ్రేడ్ నారాయణ సారే ట్రాక్టర్ ఎక్కి దున్నుతున్నాడు. ఓ పైలం సారో ట్రాక్టర్ ఎటేటో పోతాంది. ఆంధ్ర చిత్తూరు జిల్లా నక్కలవారి కండ్రిగల ఎన్కట్ సంధి పేదోళ్లు సాగు చేసుకుంటున్న సీలింగ్ భూములు. అయితే ఈ నడుమ కొందరు లీడర్లు ఆఫీసర్లు వచ్చి గవర్నమెంట్ భూమి మీరెట్లా దున్నుతారు, కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చిండ్రట రైతులకు. ఎర్రన్నకు తెలిసి 2 మాటలు వచ్చి చూసిపోయిండు. ఇప్పుడు ట్రాక్టర్ తెచ్చి బాగా చెప్తా దున్నిండు. ఎవలొస్తారో రాన్రి అన్నట్టుగానే దున్నేటోళ్ళదే భూమని సారు సిద్ధాంతం. అట్లనే తహసీల్దార్ సార్ కు ఫోన్ చేసి చెప్పున పట్టాలు వంచకుంటే మా తడాక ఏందో చూపిస్తామని ధమ్కి ఇచ్చిండుల్లో. కానీ ఏ మాటకా మాట, పవర్ల లేకున్నా పదవులు లేకున్నా పబ్లిక్ గెలిపియకున్నా ఎర్ర జెండా పోరాటం ఎర్ర జెండాదేనబ్బా. అందులో మన నారాయణ సార్ అయితే ఏక్ నెంబర్ పో. వార్నింగులు, ధమ్కీలు, కిడ్నాపులు, ఎక్కువ మాట్లాడితే బాంబులేసుడు. పడని దేశాలకు సుక్కలు చూపిస్తున్నాడబ్బా ట్రంప్ సారు. చెప్పింది తినాల్సిందే, అడిగింది చేయాల్సిందే, లేదంటే బీపీ పెంచుకుంటాండు, యుద్ధానికి గంట కొడతాండు. దునియా దేశాలకు పెద్దన్న మరి. పైసా పతారా పవర్ గట్టిగానే ఉండే వరకు తయ్యని ఆడిస్తున్నాడు. ఇంతకు ఇప్పటి ముచ్చటేందంటే మొత్తానికైతే ట్రంప్ సారు నోబెల్ ప్రైజ్ సాధించిండుల్లా. గాంధీకే గీ ముషిముషి నవ్వులు. కానీ ఇచ్చింది నోబెల్ కమిటోలు కాదు, గీ మేడం వెనిజులా దేశం ప్రతిపక్ష లీడర్ కొరీనా మచాడో. మొన్న ఈమెకు ప్రైజ్ వస్తే తీసుకుపోయి అమెరికా అధ్యక్షుల వారి చేతిలో పెట్టింది గిఫ్ట్ లెక్క. అయినా ఆమెకు అవార్డు వస్తే ఈయనకిచ్చుడే గమ్మతుందిలే. మళ్ళా మొన్ననే వెనిజులా అధ్యక్షుని ఎత్తుకుపోయి అమెరికాలో జైల్లో పెట్టిండ్రు. గా దేశంలో జొర్రబడి అట్లెట్లా పట్టుకుపోతారని ఓ దిక్కు లొల్లి నడుస్తున్నాయల్లా. అదే దేశం ప్రతిపక్షం లీడర్ అమ్మ ట్రంప్ సార్ కు అంత గొప్ప గిఫ్ట్ ఇచ్చే. ఇలా దేశం అధ్యక్షుణ్ణి దొంగతనంగా ఎత్తుకుపోయినందుకు మేడానికి మస్తు ఖుషి అవుతుందో ఏమో మరి. ఎలక్షన్ లా ఈమెకు సపోర్ట్ చేస్తాడని ప్రచారం అవుతుంది. ఇరాన్ మీద బాంబులేస్తానికి తయారైతుంటే, గ్రీన్లాండ్ ను అమ్ముకుంటానికి పిలాన్లేస్తుంటే, నచ్చని దేశాలను ట్యాక్స్లతోటి సతాయిస్తుంటే, దునియాను పరిశాన్ చేస్తుంటే ఇంతకంటే శాంతి దూత ఇంకెవ్వరు లేరన్నట్టు నోబెల్ ప్రైజ్ ఇచ్చుడే సూపర్ పండ్రి. ఈ మురిపెంలా ఇంకెన్ని ఉద్దరకాలు చేస్తాడో ఏమోనబ్బా. ఈ గిటి చూడుర్రి, అమెరికా అసెంబ్లీలా మన కేఏ పాల్ సార్ మాట్లాడటానికి రాగానే అందరు లేచి నిలబడ్డారు. 2 దేశాల దోస్తానా మంచిగుండాలని ప్రార్థన చేసిండు. లక్షల మంది ప్రాణాలు తీస్తున్నా యుద్ధాలాగాలని, అట్లా 58 జరిగినాయి. అమెరికా ముంగటికొచ్చి చర్చలు చేయాలని కోరిండు సారు. రాజకీయాలకు వచ్చినాక మన కాడ పెద్దగా పట్టించుకుంటలేరు గాని పాల్ సారుకు దునియా మొత్తంలా ఫ్యాన్స్ ఉన్నారు మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.